ప్రైజ్ ద లార్డ్. పునరుద్ధానుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాభివందనాలండి. బాగున్నారా? యేసయ్య మీ అందరినీ ఆశీర్వదించును గాక. అనుదిన వాత్సల్యత అనునేటి వాక్య ధ్యానాంశాన్ని ఉదయకాలం ధ్యానించుకుందాం రండి. పరిశుద్ధ బైబిల్ గ్రంథములో యెషయా ప్రవచన గ్రంథం 40వ అధ్యాయము 31వ వాక్య భాగాన్ని నేను చదువుతాను. వీలైతే బైబిల్ తెరిచి వాక్యాన్ని గమనించండి. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు. యేసయ్యకి మహిమ కలుగునుగాక. దైవజనమా, చదవబడిన ఈ వాక్య భాగంలో ఈ ఉదయకాలం ప్రభు మీతోనూ మీ కుటుంబంతోనూ ఈ వాక్యం వింటున్న ప్రతి బిడ్డతో ప్రభు మాట్లాడుతున్న ఒక చక్కటి మాట ఏంటో తెలుసా? దేవుని కొరకు ఎవరైతే ఎదురు చూస్తూ ఉంటారో, దేవుని కార్యాల కొరకు ఎవరైతే సహనముతో కనిపెట్టుతారో, దేవుని కార్యాల కొరకు నిరీక్షణ కలిగి ఎదురు చూస్తారో వారంట నూతనమైన బలమును పొందుకుంటారంట. దైవజనమా, ఈరోజు నీ కుటుంబంలోనైనా, నీ వ్యాపారంలోనైనా, నీ చేతి పనులోనైనా దేవుడు ఎందుకు కార్యాలు జరిగించట్లేదు? ఎందుకు నీ కుటుంబంలో అద్భుత కార్యాలు జరగటం లేదు? నీ వ్యాపారంలో ఒక నూతన కార్యం జరగటం లేదు? మీరు ఎప్పుడైనా గమనించారా? దేవుడు మనకి ఒక వాగ్దానం చేసినప్పుడు, దేవుడు మన కుటుంబంలో ఒక గొప్ప కార్యం చేయాలంటే సహనముతో ఎదురు చూడాలి. యెషయా ప్రవక్త గారు ఇజ్రాయిల్ ప్రజలు చెరలో ఉన్నప్పుడు ఈ మాటను ప్రస్తావించాడు. అప్పటికి యూదులందరూ ఎక్కడున్నారు? చెరలో ఉన్నారు. ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నారు? దిక్కుతోచని పరిస్థితుల్లో, మానసికంగా నలిగిపోయి చెప్పుకునేవారు లేక అలమటిస్తున్న రోజులవి. కానీ ఈ యెషయా ప్రవక్త దేవుని యొద్ద నుండి ఒక వాక్కును పొందుకొని ఆ ప్రజల గురించి ప్రవచిస్తూ అంటాడు, ఎవరైతే దేవుని కొరకు ఎదురు చూస్తారో వారు నూతన బలమును పొందుకుంటారో. ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. బైబిల్లో యోబు గురించి మీరు ఎరుగుదురు కదా. అతడు ఏ తప్పు నేరము చేయకపోయినా చాలా విషయాల్లో కుటుంబంలో నలిగిపోయి సహనము కోల్పోయే పరిస్థితులు ఎదురైనా, పిల్లల విషయంలో, భార్య విషయంలో, తను వ్యాపార విషయంలో, ఎడ్ల విషయంలో, పనివారి విషయంలో సమస్తాన్ని కోల్పోయి ఘోరమైన పరిస్థితుల్లో ఉన్నప్పుడు సహనాన్ని కోల్పోయాడా? దేవుణ్ణి ఏమైనా దూషించాడా? నాకే ఎందుకు ఇలా జరుగుతుందన్నాడా? సహనముతో కనిపెట్టాడు. ఈ రోజున చాలామంది జీవితంలో ఫెయిల్ అయిపోవడానికి కారణం సహనము లేదు, ఓర్పు లేదు, సాత్వికము లేదు. దేవుని మందిరానికి వెళుతున్నారే కానీ జీవితంలో కాస్త ఎదురు చూద్దాము, దేవుడు చేస్తాడనే ఓపిక లేదు. అతడు ఆస్తిపరుడైనప్పటికీ సమస్తాన్ని కోల్పోయాడు. కానీ దేవుని కొరకు ఎదురు చూడడం ప్రారంభించాడు సహనముతో, ఓర్పుతో. అందుకనే యాకోబు అంటాడు, యోబు యొక్క సహనము గురించి వింటివా? అందుకనే రెండంతలుగా దీవెన పొందుకోగలిగాడు. బిడ్లారా, దండం పెట్టి బ్రతిమలాడుతున్నా, ఈ వాక్యం విన్న తర్వాత అయినా మీ జీవితంలో సహనం కలిగి ఎదురు చూడగలిగితే మనుషుల కొరకు కాదు సిగ్గుపడిపోతావు, రాజుల కొరకు కాదు అవమానపరచబడతావు, నువ్వు నమ్మిన స్నేహితుల కొరకు ఎదురు చూడడం కాదు అడ్రస్ లేకుండా కొట్టుకుపోతావు. దేవుని కొరకు ఎదురు చూడు, రెండంతలుగా మేలు నా దేవుడు నీకు చేస్తాడు. ఈ సహనములో అనేక విషయాలు దేవుడు నీకు నేర్పిస్తాడు. భార్యాభర్తలైనా, పిల్లలైనా, ఎవరైనా సరే సహనం కలిగి ఉండాలని ప్రేమతో ఒక సేవకుడిగా నేను మీకు తెలియపరుస్తూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. దేవుడు మిమ్మలను ఆశీర్వదించును గాక. తలలు వంచండి. చిన్న ప్రార్థన. ప్రేమ కలిగిన మహాపరిశుద్ధుడు అయిన తండ్రి, యెహోవా కొరకు ఎదురు చూస్తే నూతన ఆ బలాన్ని పొందుకుంటారు, రెండంతలుగా మేలు పొందుకుంటారు అని చెప్పారు. అట్టి కృపనిచ్చి నడిపించండి. యేసునామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మీ అందరిని దీవించును గాక. ఆమేన్.